కూటమి ప్రభుత్వం వచ్చింది కదా! ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? బ్రహ్మాండంగా ఉంటుందండి. ప్రజాప్రభుత్వం ఇది. కూటమి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. నాదెండ్ల మనోహర్ గారని, మిగతా మంత్రులు గాని ప్రజల్లోకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు. ఎగ్జాంపుల్ సివిల్ సప్లై గురించి ఆయన ఆల్రెడీ తెనాలిలో జరిగిన ఇన్సిడెంట్లు కూడా మీరు మీడియాలో చూసే ఉంటారు. అటువంటిది 5 సంవత్సరాలు ఎక్కడైనా ఏ మినిస్టర్ అయినా బయటకు వచ్చాడా? ఏ మినిస్టర్ అయినా కార్యక్రమం చేశాడా 5 సంవత్సరాల్లో? బూతులు తిట్టడం తప్పితే ఇంకే కార్యక్రమం చేయలేదు 5 సంవత్సరాల్లో. ప్రజా పరిపాలన కాబట్టి ప్రజల దగ్గరికే మా వాళ్ళు వెళ్తున్నారు మినిస్టర్లు అందరూ. ఆల్రెడీ నేను చంద్రబాబు నాయుడు గారు కూడా 100 రోజులు మన పరిపాలన 100 రోజులు టార్గెట్ కూడా పెట్టారు. అవసరం వస్తే ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు. ఆ విధంగా ఆయన 151 మంది ఒక్క ఎమ్మెల్యేని పిలిపించి మాట్లాడిన పాపం లేదు. మీరు 5 సంవత్సరాలు చూడడానికి కావలిస్తే ఇదే ప్రజల యొక్క దగ్గర పరిపాలన అనేది క్లియర్ కనబడుతుంది మీకు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఓడిపోవడం కారణం ఏంటంటారు? ఇక అందరూ తెలిసిన విషయమే కదండి. అది ఒక సంక్షేమ కార్యక్రమాలు తప్పితే ఆయన బూతులు తిట్టడం నెంబర్ 1. ఈయన బూతులు తిడితే నన్ను నవ్వుతూ ఉండేవాడు. ఒక మినిస్టర్, ఏ మినిస్టర్ అయినా సరే వాళ్ళ యొక్క సంక్షేమ వాళ్ళ మినిస్టర్కి సంబంధించింది ఏమైనా చెప్పమంటే, ఫర్ ఎగ్జాంపుల్ అంబటి రాంబాబు ఉన్నాడు, పోలవరం గురించి చెప్పమంటే ఆయనకి నాకే తెలియదు నేనేం చెప్తానంటాడు. మరి అటువంటి వాళ్ళు మినిస్టర్లు ఇచ్చారు. ఇవాళ చూడండి, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మినిస్టర్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా సబ్జెక్ట్ గురించి మాట్లాడమనండి, పెట్టమనండి. అదేవిధంగా ఈ మన మీడియా పరంగా కానీ 5 సంవత్సరాల్లో ఏ మినిస్టర్ అయినా సరే మీడియా పరంగా మీడియా సంక్షేమ పథకాల గురించి కానీ అభివృద్ధి గురించి కానీ ప్రజల యొక్క సమస్యల గురించి ఏదైనా మీడియాల గురించి మాట్లాడారా? మీరు చూడండి, మన ఈ 164 మందిలో ఏ మీడియా అయినా సరే మీడియా అడుగుతాం ఆలస్యం. మా వాళ్ళంతా చాలా యాక్టివ్గా ఉన్నారు, చాలా ఇదిగా ఉన్నారు. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలే మోసం చేశారు అని చెప్పేసి అంటున్నారు. నేను ప్రజలకి చాలా చేశానని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఏమంటే 151 సీట్లు గెలిచినప్పుడేమో ఈవీఎంలు బ్రహ్మాండంగా పనిచేసినాయి, మాకు ప్రజలు తీర్పు ఇచ్చారు అన్నాడు. ఇవాళ వచ్చేసరికి మా ఈవీఎంలో తేడా ఉందని అంటున్నాడు ఆయన. మరి అప్పుడు గెలిచినప్పుడు సేమ్ ఈవీఎంలే కదా, ట్యాంపరింగ్ చేయడం లేదని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనియన్ కూడా ఇచ్చారు స్టేట్మెంట్. అది చేయడానికి, ట్యాంపరింగ్ చేయడానికి కానీ వాట్సాప్ ద్వారా కానీ లేదా మా లింక్ ఓపెన్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. ఇదంతా వీళ్ళకి అభూత కల్పనలు చెప్తే ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు ఒక ప్యాలెస్ కట్టారంటే దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? అది మరీ దారుణం అండి. అది గవర్నమెంట్ సొమ్ము ఎంత దారుణంగా చేస్తారన్నది ప్రజలందరికీ ఇప్పుడు తెలుస్తుంది. అంతకుముందు తెలియదు, కామ్గా జరిగింది. కాకపోతే నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం అయితే మటుకి మా పార్టీకి కానీ మా అధికారులు కానీ మా గవర్నమెంట్కి కానీ సూచనలు ఏమిస్తున్నానంటే, అవి పగల కొట్టకుండా కలెక్టర్ ఆఫీస్, ఇప్పుడు సపోజ్ ఆయన గవర్నమెంట్లో కలెక్టర్ ఆఫీస్ తాకడ పెట్టాడు. కలెక్టర్ ఆఫీస్ సపోజ్ ఎక్కడ ఇంతకుముందు విజయవాడ ఉంది, కలెక్టర్ ఆఫీస్ ఎక్కడ ఉంది, ఇప్పుడు మానసూర్ దగ్గర ఉంది. అలా చాలా చోట్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనం విజయవాడని కాదు, చాలా చోట్ల తాకట్టు పెట్టిన గవర్నమెంట్ ఆఫీసులు చాలా ఉన్నాయి. అటువంటి గవర్నమెంట్ ఆఫీసులు కలెక్టర్లకు కానివ్వండి, లేదంటే మన ఆ ఊరికి సంబంధించిన వైద్యానికి సంబంధించి యూటిలైజ్ చేసుకోవచ్చు. వైద్యశాలకు కానీ, లేదా స్కూల్స్కి కానీ, లేదంటే గెస్ట్ హౌస్లు కానీ, లేదా క్యాంపెయిన్ ఆఫీసులు కానీ అలా ఉపయోగించుకోవచ్చు. కానీ ఆయన చేసినట్టు మనం కూడా పగల కొట్టకూడదని చెప్పి, ఎందుకంటే డబ్బు గవర్నమెంట్ డబ్బు, ఆయనదైనా మందైనా గవర్నమెంట్ డబ్బే. కాకపోతే దాన్ని చట్టబద్ధంగా ఇంక ఫ్యూచర్లో మళ్ళీ ఆయన వచ్చినా ఇవన్నీ నా ఆస్తులే కాబట్టి నేనే తీసుకుంటానని లేకుండా చట్టబద్ధం చేస్తే బాగుంటుంది. ఈ గవర్నమెంట్ దాన్ని చట్టబద్ధం చేసి దానికి చట్టానికి అమలుపరిచి అధికారికంగా మన అండర్లో ఉంటే గవర్నమెంట్ అండర్లో బాగుంటుందని నా ఆలోచన, నా సలహా. సార్, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 1000 మందిగా ఆయన్ని కాపాడడానికి జనాభాని పెట్టుకున్నారంట సెక్యూరిటీగా. అసలు అది అంతమంది అవసరమా, అవసరం లేదా? అది యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఈయనకన్నా ముందు ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు Z+ కేటగిరీ అంటే ఈయనకి తక్కువ కేటగిరీ కదా. ఆయనకే అంత సిబ్బంది లేరు, ఈయనకి 900 మంది సిబ్బంది. అంత అధికార దుర్వినియోగం చేస్తున్నాడు. ఇప్పుడు ప్రతిపక్షంలో లేకపోయినా సరే మళ్ళీ అంతమందిని సిబ్బందిని పెట్టుకొని అధికార దుర్వినియోగం చేస్తున్నాడు. ఆ డబ్బులన్నీ ఎవరిస్తున్నారు? అదేవిధంగా మొన్న రీసెంట్గా ఒక 400 మంది ఆయనకి సలహాదారులు దగ్గర సుమారుగా ఆయన సలహాదారులు ఏమనండి, అధికారులు ఏమనండి, 400 మందిని తీసాం. గవర్నమెంట్ తీపిచ్చేసింది. అంటే దగ్గర నెలకి వచ్చేసరికి సుమారుగా 20 కోట్లు ఆదాయం గవర్నమెంట్కి సేవ్ అయింది. దానివల్ల ఏమైనా గవర్నమెంట్ అతనికి ఉపయోగపడిందా? సలహాల వల్ల అది చూసుకోవాలి. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలో మళ్ళా వచ్చినట్టయితే మేము చాలా పథకాలు నెరవేర్చే వాళ్ళం అంటున్నారు. నెరవేర్చే వాళ్ళ బటన్ నొక్కే వాళ్ళం కూడా అంటున్నాడు.
ఏమండి ఇప్పుడు మీరున్నారు, బటన్ నొక్కమని మీరు నొక్కరా? అయినా నొక్కాలా ఏంటి? 151 సీట్లు తీసుకుని 5 సంవత్సరాలు ఆయన చేసింది ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ పులివెందుల వెళ్ళారు నిన్న మొన్న. 5 సంవత్సరాలు పులివెందులు ఆయన సొంత కాన్స్టిట్యున్సీకి వెళ్ళా. తాడేపల్లి ప్యాలెస్ దాటి ఎక్కడికి వెళ్ళా. బయట రావాలంటే పరదాలు కట్టుకుని బయట రావడమే, అంత సెక్యూరిటీ తీసుకొని. ఆయన కానీ సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే అది ప్రాబ్లం లేదు కదా. ఈనాడు మా వాళ్ళు పబ్లిక్గా మా మినిస్టర్లు కానివ్వండి, మా సీఎం చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానీ పబ్లిక్ రోడ్డు మీద కూర్చొని ప్రజా దర్బార్లు చేస్తున్నారు. ఆయన ఏనాడైనా 5 సంవత్సరాల్లో చేశాడా? చెట్లు నరికేశాడు. మీరు చదువుకొని ఉంటారు చిన్నప్పుడు, అశోకుడు చెట్లు నాటేనాను. మనం ఏం చెప్పాలి ఇప్పుడు కొత్తగా సోషల్లో కానీ స్టడీలో కానీ ఏం చెప్పాలి? అశోకుడు చెట్లు నాటిన పూర్వకాలంలో మా ఆంధ్రాలో వచ్చేసరికి మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చెట్లు నరికినని చెప్పి రాయాలి ఇక బుక్స్లో. అంత దారుణం. అన్ని చెట్లు అంటే ఎన్ని సంవత్సరాలు కష్టపడితే అంత విధంగా చెట్లు మొలిస్తే ఆలోచించండి. ఈయన వెళ్ళే ప్రతి ఏరియాలో చెట్లు నరుక్కుంటూ వెళ్ళిపోయాడు, పరదాలు కట్టుకుంటూ వెళ్ళేవాడు. మరి అంత మంచి చేస్తే అంత భయపడాల్సిన పని లేదు కదా. సొంత కార్యకర్తలు వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వేరే కాంగ్రెస్ పార్టీలకి బీజేపీలోకి వెళ్తున్నారంట, కానీ వాళ్ళ కార్యకర్తల్ని పార్టీలోకి జాయినింగ్ చేసుకోవడం లేదు, ఎందుకంటారు? ఏమండి అది మీకు అందరికీ తెలిసిందే కదండి. ఇప్పుడు మీరున్నారు, మీరు మంచితనంగా అడుగుతున్నారు. మంచితనంగా వచ్చిన పార్టీని ఎవడైనా జాయిన్ చేసుకుంటాడు. వాళ్ళు 5 సంవత్సరాలు చేసిన దౌర్జన్యాలు కానీ, హత్యలు కానీ, దోపిడీలు కానీ అంత దారిద్ర్యంగా ఉంది కదా. దారుణమైన పరిస్థితి. అన్న మాటలు బేభత్సంగా అన్నారు పవన్ కళ్యాణ్ గారు కానీ, వాళ్ళ ఫ్యామిలీని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ని కానీ ఎంత దారుణంగా అన్నారు. మన ఆంధ్రాలో గత చరిత్రలో కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినప్పుడు కూడా అంత అధ్వానమైన పరిస్థితి, అంత అధ్వానమైన మాటలు ఎప్పుడు మాట్లాడిన పరిస్థితి వీళ్ళు చేశారు. అటువంటి క్యాండిడేట్లు ఎలా తీసుకుంటారు చెప్పండి? ఇప్పుడు ఎగ్జాంపుల్ కాంగ్రెస్లో తీసుకోమని చెప్పి అడుగుతున్నారు. కాంగ్రెస్లో కూడా తీసుకోలేని పరిస్థితి.